జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలి. నేనండి బాలు మద్దాల. నేను ఆదివారం పెద్దంతరగుడి టెంపుల్కి వెళ్ళామండి. ఈవినింగ్ వెళ్ళాము. ఫుల్ వర్షం పడుతుంది. మా లక్ ఏంటంటే అమ్మవారిని ఊరేగిస్తేప్పుడు మేము అక్కడ ఉన్నామండి వర్షం పడినప్పుడు. అందుకే నేను వీడియో తీశానండి. చూడండి, అమ్మవారిని ఊరేగిస్తేప్పుడు అండి ఇది. చూడండి, మేళ తాడాలతో అమ్మవారిని ఊరేగిస్తున్నారండి. ఒక పక్క వర్షం పడుతున్నది చూడండి. జనాలు వర్షం పడిన జనాలు ఎవరు తగ్గట్లేదండి. అసలు ఫుల్ వర్షం చూడండి. పాపం జనాలు అందరూ తడిసిపోయినా అమ్మవారు చూడాలని చూస్తున్నారు, వెయిట్ చేస్తున్నారు. నేను కూడా చూడండి, ఇక్కడ మన పెద్దమ్మ తల్లి, జూబ్లీస్ పెద్దమ్మ తల్లి ఇది. ఈ అమ్మవారిని ఒక్కసారైనా దర్శనం చేసుకోవాలండి. చాలా పవర్ఫుల్ అమ్మవారు. ఎందుకంటే అప్పుడెప్పుడో అమ్మవారు వెలిచిన అమ్మవారు అట్ట. యాప చెట్టు దగ్గర వెలిచిన అమ్మవారిని చాలా మంది చెప్తుంటారు. ఈ అమ్మవారిని చూడండి, ఇక్కడ బోనాలు సమర్పించుకున్న అమ్మవారు చూడండి. ఫుల్ వర్షము, అస్సలు వర్షం మామూలు వర్షం కాదండి. అమ్మవారు ఊరేగిస్తేప్పుడు లక్కీ మేము అక్కడ ఉన్నామండి. చాలా లక్, అసలు మాకు చాలా అదృష్టం ఉంది అమ్మవారిని చూడడానికి. అందుకనే అమ్మవారు ఊరేగితేప్పుడు మేము అక్కడ ఉన్నాము. అది లక్కీ. అప్పుడే మేము వెళ్ళాము, దర్శనం అయిపోయింది, వర్షం ఫుల్ పడిందండి. దాని గురించి వెయిట్ చేసాం అక్కడ. ఆ వెయిట్ చేసేటప్పుడు అమ్మవారికి ఆర్తవ్వడం, అమ్మవారిని ఊరేగిస్తేప్పుడు అక్కడ ఉన్నాం మేము. చాలా లక్. చూడండి అమ్మవారు, చూడండి ఎంత మంది. చూడండి, అమ్మవారిని పట్టుకోవడానికి చాలామంది ట్రై చేశారు, కానీ అందరూ దొరకలేదు. అదృష్టం చూడండి, నాకు దొరికిందండి. ఈ గెలిచేట నేనండి బాలు మద్దాల. అమ్మవారిని పట్టుకొని ఊరేగిస్తే చుట్టూ కూడా తిరిగారండి. అంటే టెంపుల్ చుట్టూ తిరుగుతారండి. ప్రతిరోజు అలాగే చేస్తారట, కానీ ప్రతిరోజు మనం ఉన్నాం కదా. లక్కీగా మాకు టైం బాగుండి అమ్మవారిని చూసామండి. అప్పుడు నేను వెళ్ళింది ఇందాక చెప్పింది ఫస్ట్ రౌండ్, ఇది సెకండ్ రౌండ్ అండి అమ్మవారిది. సెకండ్ రౌండ్ కూడా తిప్పేస్తున్నారండి అమ్మవారిని. ఇక్కడ వారానికి 3 రోజులు బోనే పెడతారండి. లెగ్స్ వారం, శుక్రవారం, శనివారం అండి. బోనే కూడా చాలా బాగుంటుంది ఫుడ్ కూడా. అంటే మీకు చాలామంది మన వాళ్ళకి అనకాపల్లి నూకాలమ్మ తల్లి అమ్మవారు తెలుసు కదండి. అలాగే సేమ్ ఇక్కడ కూడా అండి సెట్లు ఉంటాయండి అమ్మవారి గుడి పక్కనే. ఆ సెట్ల దగ్గర ప్రతి ఆదివారం, ప్రతి మంగళవారం, బుధవారం, ప్రతిరోజు కూడా మ్యాక్సిమం అమ్మవారిని అక్కడే మేకలు కానీ కోళ్ళు కానీ అమ్మవారు మొక్కించుకుని అక్కడే చల్లించుకుంటారండి. చల్లించుకుని అక్కడే భోజనం వండుకొని అక్కడే భోజనం చేస్తారండి. చాలా బాగా చేస్తారండి. అసలు చాలా బాగా చేసుకుంటారు కూడా అమ్మవారి దగ్గర. జూబ్లీస్ పెద్దమ్మ తల్లి అంటారండి. చాలా ఫేమస్ తల్లి అండి. ఈ టెంపుల్ మోటికి పూర్వం కాలం ఎప్పుడో వెలిసిన అమ్మవారు అండి ఈ టెంపుల్. అప్పుడు మన పీజేఆర్ అని చెప్పేసి ఒక ఆయన చాలా బాగా అమ్మవారి టెంపుల్ కట్టాడండి. చాలా ఫేమస్ టెంపుల్ అండి. జూబ్లీస్ పెద్దమ్మ తల్లి అంటారు. జూబ్లీస్ పెద్దమ్మ తల్లి అంటే అమ్మవారికి తెలియని ఎవరు ఉంటారు హైదరాబాద్లో. చాలా మంచి అమ్మవారు. అమ్మవారి దగ్గర ఏ కోరుకున్నా నెరవేరుతుందండి. ఇక్కడ చూడండి, చూడండి, అక్కడ చూడండి కాయిన్ చూడండి, నించోబెడతారు కాయిన్. అమ్మవారిని కానీ తుంచుకొని కానీ మనసులో కానీ కోరుకొని కాయిన్ కానీ నించోబెడితే ఆ కోరిక పక్కా నెరవేరుతుందండి. అంత పవర్ఫుల్ అమ్మవారు అండి ఈ అమ్మవారు మటుకి. చాలా మంచి అమ్మవారు. మన అనకాపల్లి నూకాలమ్మ తల్లిలాగా ఉంటుందండి అమ్మవారు కూడా. పెద్దమ్మ తల్లి అంటే హైదరాబాద్ దేశం వాళ్ళు ఉండరు. చాలా పవర్ఫుల్ అమ్మవారు. జై పెద్దమ్మ తల్లి, జై జై పెద్దమ్మ తల్లి. ఈరోజు మాకు లక్కీగా వర్షం పడడం వల్ల మేము బ్లాక్ అయిపోయాం. ఇక్కడండి బోనాలు చేసి సమర్పించుకోవాలను చూడండి. అక్కడ అమ్మవారు బోనాలు సమర్పించుకుంటారండి అమ్మవారి దగ్గరికి. ప్రతిరోజు అసలు అమ్మవారి టెంపుల్ ఖాళీ ఉంటుందండి. బాగా ఫేమస్ అయితే సండే అండ్ ట్యూస్డే అండ్ ఫ్రైడే, ఈ వారం 3 రోజులకి అంటే ప్రతిరోజు ఉంటారు. చూడండి పక్క ఫుల్ వర్షము. ప్రతిరోజైనా 3 రోజులు ఇంకా ఎక్కువ ఉంటారండి అమ్మవారి దగ్గర. ప్రతి ఆదివారం కూడా వేటలు చేస్తూనే ఉంటారు, గొర్రెలు మేకలని అమ్మవారికి. మంచి ప్రీతిమైన రోజు అంటారు ఆ రోజు, ఆదివారం మటుకి. చూడండి పక్క వర్షం పడి చూడండి, జనాలు చూడండి ఎంతమంది జనాలు ఉంటారు. ఫుల్ వర్షం అండి అమ్మవారి దగ్గర మటుకి. అసలు నిజంగా మాకు నేను టైం బాగుంది. అమ్మవారి దర్శనం అయింది. అమ్మవారి దర్శనం ఆర్తిస్తేప్పుడు వీడియో తీయలేకపోయాను. నెక్స్ట్ టైం చూడండి, బయట ఎంట్రన్స్ అండి. చూడండి గోపురం అంటే లైటింగ్, వర్షం పడుతుంది లైటింగ్ ఆపేసి ఫుల్ లైటింగ్ ఉంటుందండి అమ్మవారికి. ఇప్పుడు అమ్మవారి లైటింగ్ ఫుల్. ఈయనండి పీజేఆర్ అంటే. చూడండి, ఈయన విగ్రహం కూడా కట్టాడు చూడండి అమ్మవారి ముందునే. ఈయన ఈ టెంపుల్ కట్టాడండి. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి వాచ్ చేయడానికి. దయచేసి మా ఛానల్ సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తుంటానండి. బాలు మద్దాల మా ఛానల్ యూట్యూబ్ ఛానల్ ఉందండి. దయచేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి.